అత్త అత్త నన్ను నువ్వే కాపాడగలవు. నీకు చేతనైతే నా నగలు కాపాడు. నగలు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా చెప్పు? మాణిక్యం నన్ను చంపేసేలా ఉన్నాడు. వాడు నన్ను ఎత్తుకుపోయి బెదిరించి అడిగి రారా అని పంపాడు. కృష్ణవేణి విషయమే. అత్త నువ్వు అడిగావా? అడిగాను, వీల్లేదంది. నువ్వు అడగగానే వీలేదనుకుంటా ఇచ్చారుగా. ఎవర్రా కాదన్నది? ఇప్పుడు నువ్వేగా అన్నావు ఆ మాట అందని. ఏమిట్రా ఇది? సమయం సందర్భం లేకుండా వచ్చి పోట్లాడతావు. నేనున్న పరిస్థితి తెలియకుండా మాట్లాడుకో. నా పరిస్థితి నీకు తెలియట్లేదు. మార్వాడి దగ్గర నుంచి తాకట్టు పెట్టిన నగలకి వేలం నోటీస్ వచ్చింది. నీకు వేలం నోటీసే, నాకు మరణం నోటీసు. చూడ్రామా, నువ్విప్పుడే వాడి దగ్గరికి వెళ్ళి ఈ బెదిరింపులు మనోహర్ దగ్గర వద్దని చెప్పు. మేము పుట్టింది అటువంటి కులంలో కావచ్చు, కానీ మేము ఒకరితోనే జీవించి పిల్లల్ని కన్నవాళ్ళవే. మనసుకి నచ్చితేనే ఒప్పుకుంటాం. ఇప్పుడు అంటావు కట్టలు కట్టలు డబ్బు తీసుకెళ్లి బీరువా లోపల దాచుకున్నావుగా, అప్పుడు అనలేదే? అప్పుడు అవసరమైంది అనలేదు. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు లేదంటున్నావే. అత్త ఈ రామవాడి కనిపిస్తే రమ్మని మర్యాదలు చేసేవాడు. ఇప్పుడు నేనే వాడి కనపడకుండా దాక్కోవాల్సి వచ్చింది. ఇది నీకు న్యాయంగా ఉందా? మాణిక్యాన్ని ఏం చేయమంటావు? సరే, కత్తి ఎక్కడుంది? ఎందుకురా, వాడిని నరకడానికా? లేదు, శరీరంలో 2 ఘాట్లు పెట్టు, రక్తం వస్తుంది. తిన్నగా వాడి దగ్గరికి వెళ్ళి అడిగాను రా, అందుకే ఇంత పని చేసింది అని చెప్తాను. ఈ నవ్వుతోనేగా అందరినీ నీ కాళ్ళ దగ్గర పడేసుకుంటున్నావు. నా పని గోవిందా. ఏం ఫైనాన్స్ కంపెనీ ఓనరు, ఎలా ఉన్నావు? యోగక్షేమాలు తెలుపువా? ఎవరికి? నాకే. అవును, ఫైనాన్స్ బిజినెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. చిట్ ఫండ్స్ కూడా బానే ఉంది. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అడగ్గానే ఏడు మొహం పెట్టకుండా హాయిగా ఉన్నానని చెప్పిన మొదటి వాడివి నువ్వే. గొప్పింటి అల్లుండని తిని కూర్చోకుండా స్వయంగా వ్యాపారం చేసి పైకి రావడంలోనే గొప్పతనం ఉంది. ఎప్పుడైనా చెడి బతకచ్చు, కానీ బతికి చెడకూడదు. అదే నా పాలసీ. ఎదుట వాళ్ళని చెడగొట్టి బతకొచ్చా? అది తప్పే, కానీ మోసపోయే వాళ్ళు మేల్కొనేలోగా తెలివిగా వ్యాపారం చేయాలి. అదే సామర్థ్యం అంటే. మరోసారి మాట్లాడుకుందాం. వెళ్ళొస్తాను. ఇప్పుడు తాగితేనే ఒళ్ళు జివ్వమంటోంది. అప్పుడు ఎలా ఉండుంటుందో. ఆ రోజుల్లో పుట్టకపోవడం మన దురదృష్టం. ఏరా, ఇంటికైనా పెడుతున్నావు? అవును, వస్తారా? వస్తాను. వచ్చేప్పుడు వకీల్ని చూసి వస్తాను. ఆలోగా నీ బట్టలు అవి సర్ది పెట్టుకో. ఎక్కడికి? కోర్టుకి డైవర్స్ కేసు ఫైల్ చేయడానికి. కోకిలకి విడాకులు ఇప్పించడానికి నిర్ణయించుకున్నాను. ఏమా నువ్వు ఎంగిలాకువి. నా మనవరాల్ని మరో ఆడదాన్ని తాకిన వాడు ముట్టుకోకూడదు. అయ్యో, అపార్థం చేసుకున్నారు. నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడలేదు, ఆవిడే వచ్చి నాతో మాట్లాడారు. అది నీ మీద చెయ్యేసి మాట్లాడడం నేను చూశాను రా. దాంతో ఎందుకు మాట్లాడావురా బడవా? దాంతో మాట్లాడేమిటి నీకు? చూడనట్టు మొహం తిప్పుకు పోవచ్చుగా. అయితే మరి మీరెందుకు చూశారు? మొహం తిప్పుకు పోవచ్చుగా. నన్నే ఎదురిస్తావా? ఈసారి దాంతో మాట్లాడావో మీ ఇద్దరికి గొడవని నేను వీధిలో వెళ్ళినప్పుడు ముసుగోసుకొని వెళ్ళమంటారా? ఆ రోజుల్లో మీరు ఆడని ఆటలా, మీరు చేయని తప్పులా? ఎవరు చెప్పారా? నేను మీ పాత డైరీలు చదివానుగా. పుష్పవల్లి, సావిత్రి అని అష్టోత్తరంలో అమ్మవారికి 108 నామాలు ఉన్నట్టు నాకు ఎందరు బామ్మలు, మీకు ఎందరు భామలు. దొంగ పోరా. రండి. ఎక్కడికి? కోకిలకి ఎంతకాలమైనా పిల్లలు లేరు, అందుకని. విడాకులు ఇస్తావా? కాదు, డిఎన్సీ కోసమని లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. ఓహో, ఆవిడ గారు ఆ రోజుల్లో మీ మీద మనసు పడ్డారట. నా మనసు దోచిన మన్మధుని తీసుకురా అన్నారు. ఓహో, పోరా. 30 ఏళ్ల వరకు ఇష్టం వచ్చినట్టు ఆడుకొని వాళ్ళ నాన్న తృప్తి కోసం పిలక పెట్టుకొని ఆచారంలోనే డైవ్ కొట్టాడు. ఈయనొచ్చి నన్ను బెదిరిస్తాడా? ఆవిడికి ఈయనకి ఏం విరోధమో, ఏం గొడవో. ఇంద్ర, ఇక్కడ నుంచి నేను చేస్తున్నావే? ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ చేసిన తప్పును తలుచుకుని ఏడుస్తున్నాను. ఎందుకు ఆడపిల్లగా పుట్టేనా ఏడుస్తున్నాను. నా ఏడుపుకి
ఎన్నాళ్ళు నే చెప్పిన కారణాన్ని ఇప్పుడు నీ ఏడుపుకి నువ్వు చెప్తున్నావా? మీనాక్షి, తల్లులందరికీ ఏదో శాపం ఉంటూనే ఉంటుంది. నా తల్లి కూడా మీ అమ్మలాగే ఓ పెద్ద తప్పు చేసి క్షణక్షణం శిక్ష అనుభవిస్తుంది. ఏ విధంగా? తల్లి ఒకరితే, తనకి పుట్టిన వాళ్ళం ఇద్దరు ఆడపిల్లలు. ఒకే తల్లి కడుపున పుట్టినా కూడా తండ్రులు మాత్రం వేరు. ఏమిటి నువ్వనేది? ఒక తండ్రి చేసిన పాపం ఇంటి గుమ్మంతో పోతుంది, కానీ తల్లి చేసిన పాపం ఇంట్లోనే శాశ్వతంగా ఆడపిల్లల రూపంలో నిలుస్తుంది. మా అమ్మకి అక్కే పుట్టిన 2వ సంవత్సరంలోనే భర్త చనిపోయారు. విధవరాలిగా చంటి బిడ్డతో యవ్వనంలో ఉన్న నా తల్లిని మా నాన్న 2వ భార్యగా స్వీకరించారు. అప్పట్లో ఆయన మనసులో ఉన్న ఆశామోహాలు మా అమ్మని పువ్వులా చూశాయి. కానీ ఇప్పుడు తన భార్య మొదటి భర్తకి పుట్టిన కూతురుకి పెళ్లి చేయాల్సిన బాధ్యత మనకే ఉందని కాంప్లెక్స్ వచ్చింది. ఒకవేళ ఆయన అలా అనుకున్నా కూడా మీ అమ్మగారు తోడ పుట్టిన నువ్వు ఆ విధంగా భావించలేరు కదా. ఎగ్జాక్ట్లీ. అంతకంటే భయంకరమైనది ఏమిటో తెలుసా? ఎప్పటికీ 2వ భార్య అయిన ఆడది శాపగ్రస్తురాలనే చెప్పాలి. మొదటి భార్యకి సొసైటీలో బంధువుల్లో సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. 2వ భార్యకి అంగీకారం దక్కదు. ఆ మనిషి వల్ల దుష్టురాలనే పేరు దక్కుతుంది. ప్రతి విషయానికి, ప్రతి రూపాయికి ఆయన కోసం ఎదురు చూడాలంటే, అందులోనూ యవ్వనం పోయి ఇద్దరు కూతుళ్ళు కూడా ఉంటే చెప్పనక్కర్లేదు. ప్రతి నెల ఖర్చు కోసం, డబ్బు కోసం మాత్రం భర్త వస్తే చాలని చిత్రవద. ఇచ్చిన దానికి లెక్కడిగే పరిస్థితి. ఇదేనే మా అమ్మ జీవిత చరిత్ర. అక్కయ్య పెళ్లి కోసం చీటీ ఏదో కడుతోంది. తెలివి తక్కువగా నాన్న దాచమన్న డబ్బు కట్టేసింది. ఇప్పుడు ఆయన అడిగితే ఇంటి ఓనర్కి ఇవ్వాల్సిన డబ్బట అది. ఈసారి గొడవ వస్తే డెఫినెట్గా మా అమ్మ గన్నేరు పప్పు నూరుకొని తాగుతుందని నాకు తెలుసు. అందుకే నేను ఏడుస్తున్నాను. మా అమ్మతో పోల్చుకున్నప్పుడు మీ అమ్మ ఎంతో అదృష్టవంతురాలు. కాదు, ఇప్పుడు నువ్వు చెప్పేది వింటుంటే ఒకవేళ మా అమ్మ కూడా ఎవరికైనా 2వ భార్యగా ఉండి ఆ మనిషికి ఇప్పుడు దూరంగా జీవిస్తుందేమో అనిపిస్తోంది. మా నాన్న ఎవరైనా వెతుక్కునే నీకు, ఇటువంటి నాన్న మాకు కావాలని అనుకునే నాకు ఎంత విచిత్రమైన పోరాటం జరుగుతుందో చూసావా? నే ప్రాక్టికల్గా అడుగుతున్నాను, తప్పెవరిదంటావు? ఆడది అనుమతించకుండానే మగవాడు బంధాన్ని ఏర్పరచుకోగలడా? ఓ ఆడపిల్ల తల్లిగా భర్తను కోల్పోయిన స్త్రీ ఇంకొకరికి 2వ భార్యగా వెళ్తున్నావే అని ఆలోచించారా? లేక రేపు ఆ మొదటి బిడ్డ ఏమవుతుందోనని కొంచెమైనా ఊహించారా? భర్తకు చెప్పకుండా ఆయన ఇచ్చిన డబ్బుని ఆయనకిష్టం లేని పని కోసం చీటీ కట్టడం ఎంతో తప్పు. అది నిజంగా అగ్నిలో ఆజ్యం పోసినట్టు. నువ్వెన్నైనా అను, ఒక ఆడపిల్ల వీధిలో వెళ్తున్నప్పుడు వీరమ్మాయినని ఆమె తండ్రి పేరు చెప్పినప్పుడు లభించే గౌరవం వేరు. వీరమ్మాయి అని తల్లి పేరు చెప్పినప్పుడు అందే మర్యాద వేరు. తండ్రి అనేది ఖచ్చితం, తల్లి అనేది కాంప్రమైజ్. నాకు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ ఇష్టం ఉండదు. సరే ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎవరికైనా కష్టం వస్తే చేతిలో ఏమీ లేకపోయినా చేతికున్నవి తీసి ఇవ్వచ్చని నేర్పించింది. ఇవి తాకట్టు పెట్టి కావలసిన డబ్బు ఏర్పాటు చేసుకో. ఎంత కావాలి? 3000. సరేరా. మీ ఇంట్లో గాజులు ఏమైనా అడిగితే ఏం చెప్తావు? మా ఇంట్లో నగలు ఏమయ్యాయని అడిగేవాళ్ళు లేరు. ఆ విధంగా అడిగేవాళ్ళు లేరని మా నాన్న కావాలంటున్నాను. థ్యాంక్స్ మీనాక్షి. థ్యాంక్స్ ఎందుకు రావి? సార్, ఈ గాజులు పెట్టుకొని 3000 ఇవ్వండి. 3 నెలల్లో విడిపించుకుంటాం.
3 నెలల్లో విడిపించుకోలేరు. 6 నెలల తర్వాత మిమ్మల్ని జైల్లోంచి విడిపించుకు వెళ్తారు. నకిలీ గాజులు తెచ్చి డబ్బు అడుగుతారు. చూడ్డానికి చదువుకున్న పిల్లలా ఉన్నారు. ఎంత ధైర్యం ఉంటే పిచ్చి గాజులు తెస్తారు. పిచ్చి గాజులా? ఇవి నీ గాజులేగా. ఎవరిని ఫూల్ చేస్తావు? గొప్పింటి పిల్లలాగా నటించి అందరినీ మోసం చేస్తున్నారా? మీలాగా డీసెంట్గా ఉండే గ్రూపే ఇటువంటి గోల్మాల్ పనులన్నీ చేస్తున్నారు. సారీ సార్, ఇది నిజంగా మాకు బంగారం కాదని తెలీదు. తెలుసుంటే నీ దగ్గరికి తెచ్చేవాళ్ళం కాదు. పొరపాటు జరిగింది. వెరీ సారీ సార్, ప్లీజ్. ఇప్పటిదాకా ఎంతమందిని మోసం చేశారో. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే. హలో, పోలీస్ స్టేషన్. సార్, నేనే మార్వాడి రామ్లాల్ని మాట్లాడుతున్నా. ఇక్కడ అయ్యో, డూప్లికేట్ వద్దు. నగలు తాకట్టు పెట్టి చీటింగ్ చేయబోయారు. No, sir. నేనే పట్టుకున్నా. వద్దు. త్వరగా రండి. ఆ, సార్, మేము మంచి కుటుంబానికి చెందిన వాళ్ళం. తన కష్టం కోసం నేను గాజు తాకట్టు పెట్టాలని వచ్చాను. ఆ పరువు ఇలా. ఇదంతా ఇక్కడికి వచ్చి తాకట్టు పెట్టకముందు ఆలోచించాలి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. పోలీసులు వస్తారు, స్టేషన్కి తీసుకుపోతారు. మీ ఇంటికి కబురు పంపిస్తారు. అక్కడ మాట్లాడుకోండి. पापा क्या हुआ पापा? मीनाक्षी, రాకేష్, వీళ్ళు నీకెలా తెలుసు? ఆ? తెలుసు పాపా. నువ్వు లేడీస్ కాలేజీలో చదవటం లేదు కదా, వీళ్ళెలా తెలుసు? పాపా, కాలేజ్ స్టూడెంట్ అందరూ తెలుసు పాపా. ఏమైంది పాపా? ఆ, నకిలీ గాజులు తెచ్చి మోసం చేయాలని చూశారు. పోలీసులకి ఫోన్ చేశాను. నకిలీ గాజులా? మీనాక్షి పాపా, వీళ్ళు అటువంటి వాళ్ళు కాదు. బంగారం కాదని తెలిస్తే వాళ్ళు ఇలా వచ్చి అవమానపడతారా? నోరు మీరా. నీకు అసలు బిజినెస్ గురించి ఏం తెలుసు? నువ్వు ఇటువంటి ఫ్రాడ్ గ్రూప్తో కలిసి తిరుగుతున్నావని ఇప్పుడే తెలిసింది. పాపా, నీకు నగల విలువ మాత్రమే తెలుసు, వచ్చే మనుషుల గురించి తెలీదు. ఎందుకంటే నీది పక్కా బిజినెస్ మైండ్. వాళ్ళకి నువ్వెందుకు రా వాకిల్లా వచ్చే వాయిదా తీసుకుంటున్నావు? పాపా, ఈ చిన్న మ్యాటర్ని పెద్ద ఇష్యూ చేస్తే బజార్లో అందరికీ తెలుస్తుంది. దాంతో కస్టమర్స్ రావడానికి భయపడతారు. ఎవరు కస్టమర్? కష్టంలో ఉన్నవాడే మన కస్టమర్. వీళ్ళు చీట్స్. కాస్త నమ్మితే గోవిందా. అలా అనకండి. వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్, చాలా డీసెంట్ అయిన వాళ్ళు. కాలేజీ స్టూడెంట్స్, డీసెంట్ గర్ల్స్. సరే, ఇప్పుడు ఏం జరిగిపోయిందని కోపడుతున్నారు? మీరు డబ్బు ఇవ్వలేదు కదా, మరి ఇంకే? హ్మ్. ఇంద్రని, మీనాక్షి, మీరు వెళ్ళండి. జరిగిందంతా మనసులో పెట్టుకోకండి, ఓకే? థ్యాంక్ యూ రాకేష్. ఐ లైక్ దిస్. మీరు వచ్చిన ప్రాబ్లం సాల్వ్ కాలేదు కదా? నేను తన కోసమే వచ్చాను. ఏమిటి ఇంద్రాని, నాతో ఒక్క మాట చెప్పకూడదా? నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు. 3000 కావాలి. 3000 కదా, రేపు కాలేజ్ దగ్గరికి తెచ్చిస్తాను. నువ్వు కనిపించకపోతే మీనాక్షికి ఇస్తాను, తన దగ్గరే తీసుకో. థ్యాంక్ యూ రాకేష్.
ఒక పెద్ద అవమానం నుంచి కాపాడావు రాకేష్. నీ మేలు నేను మర్చిపోలేను. థ్యాంక్స్. మా నాన్న కోపిష్టైనా మీనాక్షి నా మీద ఇంప్రెషన్ కలిగేలా చేశాడు.